మన ట్రెండ్ బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తున్నామండి. 968. ఏం ప్రీమియం చార్ట్లో చూద్దాము. చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ట్రేడ్ ఇది అయిపోయినాక క్లియర్గా మీకు దాన్ని ఎందుకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ ఇట్ చేస్తాను, మన టార్గెట్ ఇట్ అయితే టార్గెట్ని ఎగ్జిట్. ఇప్పుడు మన పొజిషన్ ఎంట్రీ అయిన వెంటనే ఇమీడియట్లీ క్విక్గా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిందండి. ట్రేడ్ని ఎగ్జిట్ చేయడం ఇట్స్ బెటర్, ఎందుకంటే మనకు ప్రీమియం క్విక్లీ మనకు వెళ్ళిపోయింది కాబట్టి ప్రీమియం నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీకు ఈ ట్రేడ్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ 426 మనకి ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది అనుకోండి, వెళ్తుంది. సో 27 మనం రైట్ టైంలో ఎంట్రీ అయ్యాం, ఎందుకంటే బీఎఫ్ఎఫ్ పండుగ ఇంకా కిందకే ఎంట్రీ అయ్యాము మీకు. సో దానివల్ల మీకు ప్రాఫిట్ క్విక్గా జస్ట్ 2-3 గంటల్లో మనకు ప్రీమియం ఇచ్చేసింది. సో ఆ ప్రీమియం మనం తీసుకుని ఎగ్జిట్ అవ్వడం ఇట్స్ బెటర్. జరా 27,000లో మనం ఎగ్జిట్ అయితే మనకి 24,000 వచ్చింది. ఓకే, మీకు ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఈ ట్రేడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మన ట్రైన్ ఎగ్జిట్ చేసేసాం కదా. ఒక్కసారి మన ఆర్డర్ బుక్లోకి వెళ్దాము. పొజిషన్స్ 24,300 ప్రాఫిట్ వచ్చింది. మన ఆర్డర్ బుక్స్లో 923కి తీసుకున్నాము, 926 జస్ట్ 3 minutes. ఇక్కడ మినిట్ 3 minutes 4 minutes అని చూడొద్దు, మీకు ప్రీమియం చార్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ట్రేడ్ నేను అసలు ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పిన తర్వాత. ఇగోండి, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ యాక్చువల్గా ఇది నా ఏదైతే డౌన్ సైడ్ ఓపెన్ అయిందో, సో నేను సెల్ సైడ్ యాక్చువల్గా నా స్ట్రాటజీ ప్రకారం సెల్ సైడ్ ఉండాలి. సో నేను సెల్ సైడ్ ప్లాన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. కాకపోతే నేను ఒక్క రీజన్తో ఎందుకు హోల్డ్ చేశానంటే, ఇప్పుడు ఎస్టర్డే అంటే చార్ట్ రిపీట్ అనేది రేర్గా అవుతుంది, ఎక్కువ రిపీటెడ్గా మ్యాక్సిమం 2 days నుంచి సెల్ సైడ్ ఉంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇది న్యూట్రల్ ఉంది, ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత ఇది న్యూట్రల్ ఉంది, తర్వాత సెల్ సైడ్ ఉంది. సో సెల్ సైడ్లో ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్స్ని నేను ఇక్కడ యొక్క రిట్రేస్మెంట్లో మేబీ ఇక్కడ వరకు వీళ్ళని రిమూవ్ చేయి ఉండొచ్చు, లేదా వాళ్ళు హోల్డింగ్లో ఉండొచ్చు, ఇక్కడ హోల్డింగ్లో ఉన్నారు. సో మన పీసీఆర్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మనకు చూపించింది ఏంటంటే డౌన్ సైడ్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఎవరినైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని సెల్ చేయడానికి ఎంకరేజ్ చేసింది ఎవరు, జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ ఎవరైతే తీసుకున్నారో, సో వీళ్ళు సెల్లర్స్ని ఎంకరేజ్ చేసిన తర్వాత ఒక రిట్రేస్మెంట్ తీసింది. జస్ట్ నేను ఈ యొక్క రిట్రేస్మెంట్ ప్లాన్ కోసమే ఇది నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎంత తొందరగా మూమెంటం వచ్చేసి క్విక్గా మనకి టార్గెట్ ఇచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు నేను ట్రేడ్ తీసుకోవడంతోనే అప్ మూవ్ వెళ్ళిపోయింది. సో మనకి ప్రీమియం ఇంక్రీజ్ అయిపోయింది, మనం వెయిట్ చేయాల్సింది ఇంకా దేనికోసం. ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 50, 60, 70 పాయింట్స్ ఆల్మోస్ట్ ఇచ్చినట్టుంది. 968 అంటే ఇది ఒక 60 పాయింట్స్ ఇచ్చింది. సో నేను 50 పాయింట్స్ కోసం వెయిట్ చేసేవాడిని. నా టార్గెట్ నేను రీచ్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్లో మూమెంటం కోసం నేను వెయిట్ చేయకూడదని ఇమీడియట్లీ బుక్ చేశాను. జస్ట్ రిట్రేస్మెంట్ ట్రేడ్ ఒకటే నేను ప్లాన్ చేశానండి, అంతే. యాక్చువల్ నా ప్లాన్ అప్ ఎప్పుడు కూడా డౌన్ సైడ్ ఉంటుంది. ఈ ఈ ఈ యొక్క క్యాండిల్ కానీ ఇది కానీ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ వచ్చి ఇది ఇక్కడ మీకు వాల్యూమ్లో చూడండి తెలుస్తుంది. ఇక్కడ ఈ పాయింట్లో వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ దగ్గర చూడండి ఫస్ట్ క్యాండిల్ 3.55 million ఉంది. సో ఈ క్యాండిల్ చేసి ఇది ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ అండ్ బయర్స్ ఉన్న డౌన్ సైడ్ ఓపెన్ అవ్వగానే సెల్లర్ స్ట్రాంగ్ అవుతారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నేను సెల్ కొట్టాలి. 57,000 రౌండ్ ఫిగర్ కింద డౌన్ సైడ్లో ఓపెన్ అయింది. రౌండ్ ఫిగర్ని క్రాస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే ఆప్షన్ చైన్లో మీకు అది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆప్షన్ చైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. అంటే ఇక్కడ ఓఏ బిల్డ్ అయి ఉంది. ఓకే, ఆప్షన్ చైన్లో మీకు ఓఎన్ ల్యాక్స్లో చూడండి, ఇక్కడ ఎంత 57,500 దగ్గర ఓఏ బిల్డ్ అయింది చూడండి, 4.20%, ఇక్కడ 2.09%. సో ఈ యొక్క రీజన్తో నేను దీన్ని తీసుకున్నాను. ఇక్కడ 18% ఉంది, ఇక్కడ 58 ఉంది. సో ఇక్కడ 58 ఉంది కదా, ఎక్కువ సెల్లర్సే డామినేట్ చేస్తారు. ఒక జస్ట్ రిట్రేస్మెంట్ ఎవరైతే ఇనిషియల్ స్టేజ్లో వచ్చారో వాళ్ళని జస్ట్ రిమూవ్ చేయడానికి ఒక రిట్రేస్మెంట్ ట్రేడ్ వెళ్తుంది అప్ సైడ్. సో ఆ ఒక రీజన్తోనే నేను ఈ ట్రేడ్ ప్లాన్ చేశానండి. అదర్వైజ్ ఇంకా ఏం అనాలిసిస్ లేదు దీంట్లో. సింపుల్, వీళ్ళు ఎవరైతే సెల్ చేశారో ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్రాడేలో ఎవరైతే వీళ్ళు ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తుందని చేశారో కంపల్సరీ డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, పుల్ బ్యాక్ వెళ్తుంది. జస్ట్ ఆ పుల్ బ్యాక్ కోసమే జస్ట్ మినిమం కోసం ఈ ఆర్డర్ ప్లేస్ చేశాను.
ఆర్డర్ ప్లేస్ చేసిన టైమింగ్ చూసుకున్నారు కదా, ఎంత 9:23, 9:26. 9:23లో ఎక్కడ ఉందో చూడండి, 9:23 ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ. ఎంట్రీ తీసుకోవడం రైట్ ప్లేస్లో తీసుకోవడం జరిగింది, వెళ్ళింది. ఇంకో నాకు ప్రీమియం చార్ట్లో కూడా మీకు చూపిస్తాను, అది కూడా మీకు ఇంకా వివ్యాప్ ఎబో రాలేదు నా స్ట్రాటజీ దగ్గరికి. జస్ట్ ఎందుకంటే నేను లాస్ట్ 3 days నుంచి ప్రాఫిట్లో ఉన్నానని చెప్పి రిస్క్ తీసుకున్నాను అంతే. ట్రేడ్లో కొంచెం రిస్క్ తీసుకుని, రిస్క్ టు రివార్డ్ అంటారు కదా, మనం రిస్క్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే మనకు అది వర్కౌట్ అవుతుంది. సో జస్ట్ ఎస్ట్ దీని కింద ఉంది, ఈ ప్లేస్లో ట్రేడ్ ప్లాన్ చేశాను, వివ్యాప్ వెళ్ళింది. జస్ట్ నేను అట్లీస్ట్ సెటప్ చేసే వరకు కూడా టైం ఇవ్వలేదు, వెంటనే క్విక్గా వెళ్ళిపోయింది. 1 2 3 జస్ట్ ప్రాఫిట్ చూసాను, టార్గెట్ వెళ్ళింది, సింపుల్గా బుక్ చేశాను అంతే. ఇందులో నేను రాకెట్ సైన్స్లో దాంట్లో చూసింది లేదు, చేసింది లేదు. జస్ట్ రిట్రేస్మెంట్ ట్రేడ్ ప్లాన్ చేశాను, మూమెంటం వచ్చింది, మూమెంటం ట్రేడ్లో ప్రాఫిట్ బుక్ చేశాను. ఓకే, ఐ హోప్ నేను ఈలోపు లాజిక్ ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. కాదు, ఇంకొకటి ఏంటంటే నిఫ్టీలో కొంచెం సపోర్ట్ కనిపించింది, నిఫ్టీని సపోర్ట్ తీసుకున్నాను ఈరోజు. ఓకే, నిఫ్టీ డేటా మనకి ఈ ప్లేస్లో సపోర్ట్ చూపించింది. ఇది మన పర్టికులర్ చూపిస్తున్నాను, డ్రా చేస్తున్నాను, ఇదిగోండి, ఇది 24,100 అనేది కొంచెం సపోర్ట్ చూపించింది. సో దీన్ని ఈ పుల్ బ్యాక్లోంచి కూడా బ్యాంక్ నిఫ్టీ దానికి సపోర్టివ్లో వెళ్తుందన్న ఉద్దేశంతో ట్రేడ్ ప్లాన్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, 100% నేను మీకు క్లియర్గా ఆ కామెంట్ని తీసుకుని మీకు దాని మీద పర్టికులర్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఐ థింక్ ఓకే, నథింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ మండే. హ్యాపీ వీకెండ్.